previous session. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా ఏం చేసిందంటే ఒక పీపీటీ అనేది ఫార్వర్డ్ చేశాను అనమాట. సో ఎక్సెల్ షీట్, ఆ ఎక్సెల్ షీట్తో మీరు ఏం చేస్తారంటే ఈ పండాస్ టాపిక్స్ మొత్తాన్ని కూడా దాని మీద వర్క్ చేయండి. సో ఒకసారి నేను ఏం చేస్తానంటే ఈరోజు సెషన్ స్టార్ట్ చేస్తాను. రైట్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ మై స్క్రీన్. హర్ష, ప్లీజ్ చెక్ your transfer not joined at today's session also. Okay, thank you. Yeah, done. మీ అందరికి కూడా ఏం చేసామంటే ఈ ఎక్సెల్ షీట్ అనేది డేటా ఫార్వర్డ్ చేయడం అనేది చేశాను అనమాట. ఎందుకంటే మీరు ఈ డేటా ఫ్రేమ్ అనే కాన్సెప్ట్తో కనుక వర్క్ చేయాలంటే మీకు ఏమవుతుందంటే COVID-19 అనే అప్లికేషన్తో మనం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనందరం కూడా బోల్డ్ అండ్ బగ్స్ అనేవి రావడం జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కంటెంట్ అనేది కొంచెం క్లారిటీ అనేది మీకు మిస్ అవుతూ ఉండొచ్చు. అందుకని మీరు ఏం చేస్తారంటే మీ అందరి కోసం కొన్ని ఎక్సెల్ షీట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. డేటా ఫ్రేమ్గా మార్చుకొని ఆ డేటా ఫ్రేమ్తో మీరు ఏం చేస్తారంటే ఈజీగా వర్క్ చేయడం అనేది చేయండి అనమాట. ఓకే, అది ఒకసారి నేర్పుతాను. ఓకే డన్. రైట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే దీని యొక్క ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలన్నమాట. ఆ ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో చూడాలి అంటే ఏం చేస్తారంటే మీ కంప్యూటర్లో ఆల్ టు ఎంటర్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. ఆల్ టు ఎంటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్తే లొకేషన్ అని ఒక పాత్ ఉంటుంది. ఈ లొకేషన్ అంతా పాత్ర మొత్తాన్ని కూడా ఏం చేసుకోవాలంటే కాపీ చేసేసుకొని నోట్ ప్యాడ్ ++ అనేది ఓపెన్ చేసుకొని దీంట్లోకి వెళ్ళి పేస్ట్ చేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పాత్రలు ఏదైతే సింగిల్ బ్యాక్వర్డ్ స్లాష్ ఉందో వాటన్నిటిని డబుల్ బ్యాక్వర్డ్ స్లాష్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే డన్. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాక్వర్డ్ స్లాష్ పెట్టేసి ఈ ఫైల్కి ఒక పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. ఆ ఫైల్ పేరు ఎక్కడ ఉంది అనేది చూసుకోవాలన్నమాట. ఆ ఫైల్కి మనం పెట్టిన పేరు అనేది ఇది ఈ టాప్ మోస్ట్ కార్నర్లో మీకు కనపడిద్ది అనమాట. ఈ టాప్లోకి వెళ్ళేసి ఇక్కడే మీరు ఏం చేయాలంటే టాప్ మోస్ట్ లేయర్లోకి వెళ్ళేసి మీరు పేరు ఎప్పుడు కూడా మీరు ఏ ఫైల్ ఫార్మాట్లో ఇస్తున్నారో ఆ ఫైల్ ఫార్మాటే ఇవ్వాలన్నమాట. మామూలుగా అయితే ఇక్కడికి వెళ్ళి టాప్ మోస్ట్ లేయర్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే పేరు పెట్టేసి ఆ పేరుని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకోండి. మనం క్రియేట్ చేసింది ఎక్సెల్ ఫైల్ కాబట్టి దాన్ని ఏమంటారంటే ఎక్సెల్ ఎస్ఎక్స్ అంటారనమాట. అది కూడా మీకు ఏముంటుందంటే ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఏమైందంటే ప్రాపర్టీస్లో కనపడతా ఉంటుంది అనమాట. మీ ఫైల్ యొక్క ఫార్మాట్ ఏది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఎక్సెల్ ఎస్ఎక్స్ అంటారనమాట. అంటే ఆ ఫైల్ ఫార్మాట్లో మనం ఏం చేసామంటే మన యొక్క ఎక్సెల్ ఫైల్ మొత్తాన్ని తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం ఏదైతే లొకేషన్ ఇచ్చామో ఈ లొకేషన్ మొత్తాన్ని Ctrl+A Ctrl+C అని కనుక చేస్తే ఏమైందంటే కాపీ అవ్వడం అనేది జరిగింది. తర్వాత మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఈ జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే జూపిటర్ నోట్బుక్లోకి వెళ్ళేసి ఒక న్యూ పేజ్ అనేది తీసేసుకొని దాంట్లో పైథాన్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే మనకి ఏమైందంటే ఒక జూపిటర్ నోట్బుక్ ఫ్రెష్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. దీంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఏం చేయాలి, ఫస్ట్ పాండాస్తో వర్క్ చేయాలంటే ఏం చేయాలి, ఇంపోర్ట్ పాండాస్ వసంత ఈజ్ ఆడబుల్ పాండాస్ అని రాసేసి యాజ్ అని పెట్టేసి పీడీ అని పెట్టేసామనుకో వెంటనే మనకి ఏమవుతుందంటే పాండాస్ అనేది ఇంపోర్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఏం చేద్దాం, నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్ మొత్తాన్ని మనం ఏం చేద్దాం డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయడం అనేది చేయాలి. అలా డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏమి ఇవ్వాలి, మనం ఏదైతే డేటా సెట్ ఉందో ఆ డేటా సెట్ యొక్క లొకేషన్ అనేది కంప్యూటర్కి చెప్పాలి. ఆ లొకేషన్ కంప్యూటర్కి చెప్పాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, పాండాస్ని యూజ్ చేసి చెప్పాలి. కాబట్టి pd.read ఏ ఫైల్ మనం చేస్తుంది ఎక్సెల్ ఫైల్ కాబట్టి ఎక్సెల్ అని రాసేసి తర్వాత ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లోపల ఫైల్ యొక్క లొకేషన్ మొత్తం ఇచ్చేసి డబుల్ కోట్స్ని క్లోజ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఈ మొత్తం డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేయడం అనేది చేయాలి. స్టోర్ చేసిన తర్వాత రన్ చేశాను. కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది.
తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర ఏదైతే డేటా సెట్ యొక్క లొకేషన్ ఉందో ఆ డేటా సెట్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, డేటా ఫ్రేమ్గా మారుస్తున్నాం. అలా మార్చాలంటే ఏం చేయాలంటే pd.data డేటా అని రాసేసి తర్వాత frame ఫ్రేమ్ అని రాసేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి డిఏని ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే ఈ డేటా మొత్తాన్ని కూడా ఒక వేరియబుల్ డిఎఫ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేసామంటే రన్ చేశాను. తర్వాత నేను ఏం చేస్తానంటే డిఎఫ్ని ఇచ్చాను. చేసి చూడగలను నాకు వెంటనే ఏమైందంటే మనం ఇందాక ఎక్సెల్ షీట్లో ఏవైతే క్రియేట్ చేసామో ఆ ఎక్సెల్ షీట్లో క్రియేట్ చేసిన ఎవ్రీథింగ్ మొత్తం కూడా నాకేమైందంటే ఇలా నాకు షోన్ అవ్వడం అనేది జరిగిందనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్ ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఏవైతే ఆపరేషన్స్ చేసామో ఆపరేషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడొచ్చు అనమాట. ఫస్ట్ డే మనం ఏం నేర్చుకున్నాము, డేటా ఫ్రేమ్తో వర్క్ చేయడం అనేది అర్థమైంది. డేటా ఫ్రేమ్తో వర్క్ చేసేసేటప్పుడు మనం ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాము, ఇక్కడ మనం బోల్డ్ అనే కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము జస్ట్ దాంట్లో మనం ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి మనం ఏం నేర్చుకున్నామంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేసామంటే పాండాస్ అంటే ఏంటిది, పాండాస్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఎలా ఇంపోర్ట్ చేస్తారు, ఒక డేటా సెట్ని ఎలా డౌన్లోడ్ చేస్తారు, అలానే ఒక డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తారు, అలానే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే కాన్సెప్ట్స్ని కూడా మనం ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగింది. అలానే ప్రీవియస్ సెషన్లోనే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏంటిది అంటే ఐఎల్ఓసి అండ్ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్స్ని కూడా ఏం చేసామంటే ప్రీవియస్ సెషన్లోనే మనం డిస్కస్ చేసుకోవడం అనేది చేసాం. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా చేసాము ఏంటి అనేది మనం లాస్ట్ సెషన్లో కూడా డిస్కస్ చేసాం. కాబట్టి ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ ఎలా వర్క్ చేస్తారనే దాని గురించి ఈరోజు సెషన్లో నేర్చుకున్నాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన దగ్గర ఐఎల్ఓసి అంటే ఏంటని చూద్దాం. ఐఎల్ఓసి అంటే ఏంటంటే ఇప్పుడు దాకా ఎల్ఓసి అంటే మనం ఏం చేస్తాము, ఏదైనా సరే కాలం నెంబర్ చెప్పేసి రోల్ నెంబర్ చెప్పేసి కాలం నేమ్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేసామంటే ఆ కాలంలో ఏదైతే రోలో ఉన్న వాల్యూ ఉందో ఆ కాలం యొక్క వాల్యూని తెచ్చుకోవడం అనేది జరిగింది. అదే ఐఎల్ఓసిలో అయితే ఏం చేస్తారంటే కాలం యొక్క నెంబరు రో యొక్క నెంబర్ ఆధారంగా ఏం చేస్తారంటే డేటాని చెక్ చేయడానికి మనం ఏం చేస్తారంటే ఐఎల్ఓసి అని ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది చేస్తారు. బట్ నాకు ఇవన్నీ అనవసరం. ఈరోజు సెషన్లో స్టార్ట్ చేసే ముందర మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. దాని మీద ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిదంటే రో నెంబర్ని కాలం నెంబర్ సహాయంతో మనం ఏం చేస్తామంటే ఎలా డేటాని తెచ్చుకుంటారు అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాను. అంటే మీకు లిటరల్గా చెప్పాలి అంటే మనం చేస్తున్నంతా కూడా ఒకటే వర్క్ అనమాట. ఏం చేస్తున్నామంటే మనం ఆల్రెడీ బోల్డ్ సార్లు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఏం చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము, ఒక టేబుల్ని క్రియేట్ చేసేసి ఆ టేబుల్ లోపల మనకి ఏముందంటే బోల్డ్ అంత డేటా ఉంది కదా, ఈ డేటాతో మనం ఏం చేస్తున్నామంటే యాక్సెస్ చేయడం గురించి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే రో నెంబరు అండ్ కాలం నెంబర్ ఈ రెండింటి సహాయంతో ఒక డేటాని ఎలా తెచ్చుకుంటారు అనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అలా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే దీంట్లో మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఏంటిదంటే ఈరోజు సెషన్లో మనం చేసే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఒక రో నెంబర్ కాలం నెంబర్ సహాయంతో డేటాని ఎలా తెచ్చుకుంటారనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఒక డేటా ఫ్రేమ్ ఉంది కదా, ఈ డేటా ఫ్రేమ్లో ఏమున్నాయి చూడండి, మొత్తం ఎన్ని కాలమ్స్ ఉన్నాయి చూడండి, 124. అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 25 కాలమ్స్ ఉన్నాయి, 25 రోస్ ఉన్నాయి అనమాట. వీటిని ఏమంటారంటే రికార్డ్స్ అంటారు. 101 నుండి 124 అనే రికార్డ్స్ అనేవి ఉన్నాయి అనమాట. వీటికి సంబంధించి ఏమున్నాయి, బోల్డెన్ని రోస్ అన్ని, ఆ టేబుల్లో కూడా నాకేమని బోల్డెన్ని కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే నా దగ్గర
101 అనే రో నెంబర్ నుండి అలానే నేనేం చేద్దామంటే 1010 అనే రో నెంబర్ వరకు ఉన్న డేటాని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఎలా తెచ్చుకుంటాము డిఎఫ్ డాట్ ఎల్ఓసి అంటే మనకు కావాల్సిన డేటాని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇంక్లూడింగ్ ఆ నెంబర్తో ఉన్న డేటాని కూడా తెచ్చుకోవాలంటే ఎల్ఓసి అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్లోకి వెళ్ళి మనం ఏం చేస్తాము, ఇండెక్సింగ్ నెంబర్ రో యొక్క ఇండెక్స్ 0 నుండి 10 వరకు తెచ్చుకుందాం అనుకుంటున్నాను కాబట్టి 10 అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ కనుక క్లోజ్ చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడండి, మన దగ్గర ఏమైంది, అప్ టు ఫస్ట్ 10 రోస్ ఏవైతే ఉన్నాయో 0th నుండి 10th యొక్క ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ వరకు ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, అలా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐఎల్ఓసి అని పెట్టాను అనమాట. ఇక్కడికి వెళ్ళి ఎల్ఓసి పక్కన ఏం చేస్తానంటే ఐఎల్ఓసి అని పెట్టాను. ఐఎల్ఓసి అని చెప్పేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఎక్స్క్లూడెడ్ అంటే ఏమైంది, నాకు లాస్ట్ ఇండెక్సింగ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ నెంబర్. ఎండ్ ఇండెక్సింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎండ్ ఇండెక్సింగ్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాకుండా దాని బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వరకు ఉన్న డేటా మొత్తం కూడా నాకేమైందంటే రావడం జరిగిపోయింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంటుంది. ఇలా చేస్తామంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేస్తాను అనమాట. ఓకే, అలా ఈ ఐఎల్ఓసి చెప్పేటప్పుడు మనం ఏం చేసామంటే పర్టికులర్గా నాకేం చేశానంటే ఒక రో ఉందన్నమాట. నా దగ్గర ఏముందంటే ఒక రో నెంబర్ తీసుకుని పర్టికులర్గా ఒక రో తీసుకొని ఆ రోలో నుండి నాకేం చేశానంటే ఆల్ కాలమ్స్ యొక్క వాల్యూ కాకుండా నేనేం చేద్దాం అనుకున్నాను అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారని ఇక్కడికి నేను ఏం చేశానంటే డిఎఫ్ డాట్ ఐఎల్ఓసి అని రాసేసి స్క్వేర్ బ్రేస్లోకి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇండెక్సింగ్ నెంబర్ 2 అనేది మాత్రం ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, నాకు సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్లో ఉన్న ఆ సెకండ్ అనే ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్లో ఉన్న టోటల్గా డేటా అనేది రావడం జరుగుతుంది. ఈ సెకండ్ రోలో ఉన్న డేటా అంతా ఇదేనా వచ్చేసేసింది. దానిలో నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఓన్లీ తెలుగు అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ యొక్క డేటాని మాత్రమే తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేశాను, ఇక్కడ ఏదైతే కాలం నేమ్ ఉందో ఆ కాలం నేమ్ మొత్తాన్ని కాపీ చేసుకొని మామూలుగా ఏం చేశాను, ఈ రోల్ నెంబర్ పక్కన కామా పెట్టేసేసి తర్వాత ఏం చేశాను డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్లో ఏం చేశాను కాలం యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఒక్కటే ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అని చెప్పేసి అప్పుడు నాకేమైంది మామూలుగా అయితే రావాలి. బట్ నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు ఎర్రర్ అనేది వచ్చిందంటే మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేసేసి ఆ కాలంలో ఉన్న డేటా తెచ్చుకుంటున్నామంటే ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి తెచ్చుకుంటున్నాం. ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ సహాయంతో మనం డేటాని తెచ్చుకోవాలంటే మనం ఎప్పుడూ కూడా కాలం నేమ్ అనేది ఇవ్వకూడదు అనమాట. అదే ఎల్ఓసి అనే కాన్సెప్ట్ సహాయంతో డేటా తెచ్చుకోవాలనుకో మనం కాలం నేమ్ కనుక ఇచ్చేసామనుకో వెంటనే ఏమైందంటే ఆ కాలం లోపల అంటే 2 అనే రోల్ నెంబర్ అంటే 2 అనే ఇండెక్స్ లోపల నాకేమైంది తెలుగు అనే సబ్జెక్ట్లో ఏదైతే ఉందో ఆ అమ్మాయికి వచ్చిన స్కోర్ అనేది రావడం జరిగిపోయింది. అదే మనం ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ ద్వారా ఇదే డేటాని కనుక మనం తెచ్చుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి మనం కాలం నేమ్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఏమని ఇవ్వాలి అంటే ఆ కాలం యొక్క ఇండెక్సింగ్ నెంబర్ అనేది చెప్పాలి. కాలం యొక్క ఇండెక్సింగ్ నెంబర్ చెప్పాలంటే రోల్ నెంబర్ అనేదాన్ని 0th ఇండెక్స్ అంటారు. 1 అనే దాన్ని నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ని 1 ఇండెక్స్ అంటారు. తెలుగు అనే దాన్ని ఏమని పిలుస్తారు, సెకండ్ ఇండెక్స్ నెంబర్ అని పిలుస్తారు. అంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేసామంటే 2 అని ఇచ్చాము. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 2 అని ఇచ్చి క్లియర్ చేయం కానీ నాకేమైంది అంటే 75 రావడం జరిగిపోయింది. అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా సరే టేబుల్లో ఉన్న డేటా కనుక మనం తెచ్చుకోవాలంటే రో నెంబర్ ఆధారంగా చేసుకొని రో నెంబర్ని కాలం యొక్క నేమ్ ఏదైతే ఉందో ఈ రెండింటి ద్వారా మనం డేటాని కనుక తెచ్చుకోవాలి అంటే కాలం నేము
రో నెంబర్ సహాయంతో డేటాని తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే డేటాని తెచ్చుకోవడం అనేది చేస్తామన్నమాట. అలానే మనం ఏం చేస్తున్నామంటే రోల్ నెంబరు, అలానే నేను ఏం చేస్తానంటే కాలం యొక్క నంబర్స్, రోల్ నెంబరు, అలానే నేను ఏం చేశాను కాలం యొక్క నంబర్, ఈ రెండింటి ద్వారా మన డేటాని కనుక డేటా ఫ్రేమ్ నుండి కనుక తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. దీంట్లో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పర్టికులర్ రో నెంబరు, ఆ రోలో ఉన్న పర్టికులర్ కాలం నెంబర్ ఆధారంగా డేటాని తెచ్చుకోవాలంటే ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా అచీవ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం అన్నమాట. దాంట్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సింది ఏంటి, ఒక రోలో నుండి పర్టికులర్ కాలం నెంబర్తో ఉన్న డేటాని కనుక మనం తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటాము అనే కాన్సెప్ట్ని ఇప్పుడు నేర్చుకోవడం అనేది జరిగిందన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఎనీబడి హ్యావ్? ఓకే. అలానే మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఏంటిది అంటే మరొక కాన్సెప్ట్ ఏంటంటే డేటా ఫ్రేమ్. అంటే డేటా ఫ్రేమ్ నుండి మనం ఏం చేయొచ్చంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే రో యొక్క స్టార్టింగ్ నెంబరు, రో యొక్క ఎండింగ్ నెంబరు, అలానే కాలం యొక్క స్టార్టింగ్ నెంబరు, కాలం యొక్క ఎండింగ్ నెంబర్కి సంబంధించిన డేటాని కూడా ఏం చేయొచ్చంటే ఒకేసారి రేంజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే ఎలా అయితే తెచ్చుకుంటామో ఆ కాలం నుండి ఆ కాలంలోపు ఉన్న ఎంటైర్ ద డేటాని, ఒక రో నుండి ఇంకొక రో వరకు ఉన్న ఎంటైర్ డేటాని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చు. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డిఎఫ్ అని రాసేసి డాట్ పెట్టేసి ఐఎల్ఓసి అని రాసేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ఇండెక్స్, ఎండ్ ఇండెక్స్ అనేది చెప్పాలి. దేని యొక్క ఇండెక్స్? రో యొక్క ఇండెక్స్ చెప్పాలి. రోలో నేను ఏం చేస్తున్నానంటే 0 నుండి 5th రో వరకు తెచ్చుకుందాం అనుకున్నాను. అంటే మనం ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ యూజ్ చేశాం కాబట్టి మనకి ఏమవుతుంది అంటే 5th ఇండెక్స్ ఏదైతే మనం చెప్పామో ఆ ఇండెక్స్ కాకుండా దాని బిఫోర్ ద డేటా అనేది రావడం జరిగిపోయింది అని చెప్పేసిన తర్వాత కామా పెట్టేసి మనం ఏం చేయాలంటే ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉన్న కాలం యొక్క డేటాని తెచ్చుకోవాలని చెప్పాలి. 0 నుండి నేను ఏం చేశానంటే 3 అని ఇచ్చాను. అంటే 3 అంటే ఏమంటారంటే 0 యొక్క ఇండెక్స్ నుండి థర్డ్ ఇండెక్స్ అనే డేటా వరకు ఉన్న కాలమ్స్ యొక్క వాల్యూస్ని తెచ్చుకోవాలని చెప్తున్నాను. అలా చెప్పేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాంకో అప్పుడు మనకి ఏమవుతుందంటే మన డేటా మొత్తం కూడా ఏమవుతుందంటే మనం ఏదైతే రో నుండి ఏ రో వరకు అయితే డేటా తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ రో వరకు రావడం జరుగుతుంది. తర్వాత మనం ఏ కాలం యొక్క ఇండెక్స్ నెంబర్ నుండి ఏ కాలం నెంబర్ యొక్క ఇండెక్స్ ఎన్ని ఇండెక్స్ వరకు అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నామో ఆ ఇండెక్స్ బిఫోర్ ద క్యారెక్టర్స్ అన్ని కూడా నాకు ఏమైందంటే ఇలా రావడం అనేది జరిగింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్? ఓకే. అలానే మనం మన డేటాని కనుక డేటా ఫ్రేమ్ నుండి యాక్సెస్ చేసుకోవాలంటే మరొక టెక్నిక్ అనేది కూడా ఉందన్నమాట. ఏంటిది అంటే మనం స్టాప్ ఇండెక్స్ వరకు మనం డేటాని తెచ్చుకోవచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా ఒక కాలం నెంబర్ ఆధారంగా ఆ కాలంలో ఉన్న డేటాని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అన్నమాట. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే డిఎఫ్ డాట్ అని చెప్పేసి ఐఎల్ఓసి అని చెప్పి స్క్వేర్ బ్రేసెస్ తీసుకుని దాంట్లోకి వెళ్ళి స్టార్ట్ నెంబరు కాలం చెప్పేసి ఎండ్ నెంబర్ చెప్పేసి తర్వాత కామా పెట్టేసి మనం ఏం చేస్తామంటే అక్కడికి వెళ్ళి మనం ఏదైతే రోల్ నెంబర్ ఏదైతే కాలం యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఇండెక్సింగ్ నెంబరు ఆ ఇండెక్సింగ్ నెంబర్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఆ కాలం నెంబర్లో ఉన్న డేటా వరకు మనం ఏం చేయొచ్చు అంటే అన్ని రోస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే పర్టికులర్గా మనం తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు దాని గురించి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చీజ్ అనేది చేశారు. ఓకే. ఇప్పుడు నేను ఏం చేశానంటే నాకు స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్ తెలుసు. బట్ నాకేంటంటే అన్ని కాలమ్స్కి సంబంధించిన డేటా కాకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఒక ఇండెక్సింగ్ నెంబర్ 3 అని తీసుకున్నాను. ఆ ఇండెక్స్ ఇండెక్సింగ్ నెంబర్ 3 అని తీసుకున్నాను. ఆ థర్డ్ ఇండెక్స్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మాత్రమే నేను తెచ్చుకుందాం అనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేశానంటే 0 నుండి 5 రోస్ వరకు డేటా కావాలి. కానీ నాకేం కావాలంటే ఎవ్రీ కాలంలో కూడా ఏ డేటా కావాలంటే
థర్డ్ ఇండెక్స్లో ఉన్న డేటాని మాత్రం నాకేం కావాలంటే తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. అప్పుడు నాకేమైందంటే ఇంగ్లీష్ అనే కాలం నేమ్ ఏదైతే ఉందో ఆ కాలం నేమ్లో ఉన్న డేటా మొత్తం కూడా నాకు రావడం జరిగిపోయింది. ఎక్కడ నుండి 0th ఇండెక్స్ నుండి 5th ఇండెక్స్ అంటే ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 5th ఇండెక్స్ బిఫోర్ ద నెంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ వరకు ఉన్న 5 ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్స్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైనా డౌట్ ఉందా? అలానే మనం మరొక కాన్సెప్ట్ కూడా ఏం చేయొచ్చంటే, మనం ఏదైతే రోస్ ఉన్నాయో అన్ని రోస్ అంటే మనం సెలెక్టెడ్‌గా ఏదైతే రోస్ ఉన్నాయో, ఆ రోస్‌లో ఉన్న ఎంటైర్‌గా డేటా అనేది కూడా మనం తెచ్చుకోవడం అనేది చేయొచ్చనమాట. ఇప్పుడు సపోజ్ దట్ మా వసంత్ అనే అమ్మాయికి ఏమైందంటే, మొదటి రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అలానే ఫిఫ్త్ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. అలానే సెవెంత్ రోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మా అమ్మాయి తెచ్చుకోవాలనుకుంటుంది. అలా తెచ్చుకోవాలంటే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్‌తో ఏ కాన్సెప్ట్‌ని యూజ్ చేసినా గానీ మనకు తెచ్చుకోవడం అనేది తెలీదనమాట. అలా మనకి ఏదైనా ఒక రోల్ పర్టిక్యులర్‌గా డిఫరెంట్ మల్టిపుల్ రోస్‌లో డిఫరెంట్ వాల్యూస్‌ని గనక మనం తెచ్చుకోవాలి అనుకో, అలా తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్‌ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేయొచ్చు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఒకటే ఒక కాన్సెప్ట్ అనమాట. ఏంటిదంటే డీఎఫ్ అని రాసేసి ఐఎల్ఓసి అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేస్ తీసుకొని దాంట్లోకి మనం చెప్పాలన్నమాట 1, 3, 5 ఈ రోస్ లో ఉన్న డేటాని మాత్రం తెచ్చుకోవాలనుకుంటున్నాను. అప్పుడు ఆ రో యొక్క నెంబర్స్ అనేది ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే ఈజీగా ఆ రోస్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఏమైతుందంటే రావడం జరిగిపోయింది అనమాట. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికైతే అవుతుంది. అండ్ అలానే మనం ఏం చేయొచ్చంటే ఈ డేటా ఫ్రేమ్ యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చంటే స్టార్ట్ ఆఫ్ ద ఇండెక్స్ చెప్పేసేసి ఎండ్ ఇండెక్స్ అనేది మనం చెప్పకుండా మనం ఏం చేయొచ్చు అంటే కాలం యొక్క నెంబర్స్ కనుక ఇవ్వడం ద్వారా ఏమైంది అనేది చూద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఇంకొక మెథడ్లో కూడా మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డిఎఫ్ అని రాసి ఐఎల్ఓసి అని చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో స్టార్ట్ ఇండెక్స్ అనేది చెప్పకుండా ఎండ్ ఇండెక్స్ అనేది కూడా చెప్పకుండా కామా అనేది ఇచ్చేసాను. తర్వాత నేను ఏం చేశానంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లోకి నేను ఏం చేశానంటే కాలం యొక్క నెంబర్ అంటే ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క నంబర్స్ ఇచ్చాను 1, 3 అని ఇచ్చాను. అని ఇచ్చేసి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేసి మళ్ళీ రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి మనం క్లియర్ ఆన్ చూసాక ఏమైంది అంటే ఎండ్ ఇండెక్స్ అనేది ఇవ్వలేదనుకో మనకి ఏమైంది ఎండ్ ఆఫ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అక్కడ దాకా ఏమైందంటే ఆల్ ద రోస్ అన్ని కూడా సెలెక్ట్ అవుతాయి. బట్ అలా సెలెక్ట్ అయినప్పుడు నాకు ఏ రోస్లో ఉన్న ఏ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుందంటే ఫస్ట్ కాలం థర్డ్ కాలంలో ఉన్న డేటా మాత్రమే మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ ఐఎల్ఓసి అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ నుండి ఎండ్ వరకు ఆల్ ద మనకి ఏమైంది ఆల్ ద రోస్ అన్ని కూడా రావడం జరిపేసి వాటిలో మనకి ఏమైందంటే పర్టికులర్గా మనం ఏదైతే కాలమ్స్ ఇచ్చామో ఆ కాలమ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఏమైందంటే రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేస్తామంటే మనకి ఏదైతే కాలం ఉందో ఆ కాలంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం తెచ్చుకోవాలంటే ఏం చేస్తామంటే ఇలా అచీవ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు తెచ్చుకోవడం అనేది చేయొచ్చు అన్నమాట. దీంట్లో ఎవరికైతే అవుతుంది. అలానే మనం ఏం చేయొచ్చంటే స్టాప్ ఇండెక్స్ అనేది కూడా చెప్పడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చంటే మన దగ్గర ఉన్న డేటాని మనం ఏం చేయొచ్చంటే తెచ్చుకోవడం అనేది చేయొచ్చనమాట. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారంటే ఇక్కడికి సేమ్ కమాండ్ ఉంది కదా! సేమ్ కమాండ్‌ని మనం ఏం చేద్దామంటే ఇదే కాలమ్‌లో ఉన్న డేటా కావాలి. బట్ నాకేం కావాలంటే స్టార్ట్ ఇండెక్స్ నుండి నాకేం కావాలంటే స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసరికి 0th ఇండెక్స్ నుండి నాకెక్కడి దాకా కావాలంటే 5th ఇండెక్స్. అంటే 5th ఇండెక్స్ అంటే ఏమవుతుంది? ఆ నంబర్ కాకుండా దాని బిఫోర్ ద నంబర్. అంటే 0 నుండి 5 రోస్ వరకు ఇన్ఫర్మేషన్ కావాలి. బట్ ఆ రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎట్లోకి కావాలంటే కాలమ్ నెంబర్ 1 అనే ఇండెక్స్ నెంబరు, కాలమ్ నెంబర్ 3 అనే ఇండెక్స్ నెంబర్‌లో ఉన్న డేటాని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఎలా రాస్తామంటే ఇలా చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చంటే 0 నుండి 5 అంటే 5 అంటే స్టాప్ అంటే మీ అందరికి తెలుసు కదా! ఎండ్ ఇండెక్స్ కాకుండా దాని బిఫోర్ ద నంబర్ ఏదైతే ఉందో
ఆ నెంబర్ వరకు ఉన్న ఆల్ ద రోస్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే చెప్పామో కాలం నెంబరు, ఆ కాలం నెంబర్లో ఉన్న కాలం ఇండెక్స్ నెంబర్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే ఇలా ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఇలా అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. అంటే ఫైనల్లీ లిటరల్గా నేను ఏం చెప్పానంటే ఒకటే ఒకటి నేర్పాను అనమాట మీ అందరికీ కూడా. పాండాస్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే పాండాస్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన దగ్గర పాండాస్ అనే కాన్సెప్ట్ని ఎందుకు యూజ్ చేస్తారని మనం నేర్చుకున్నాము. మన దగ్గర ఏదైనా సరే ఒక డేటా సెట్ కనుక ఉంది అంటే డేటా సెట్ అంటే డిఎస్ అంటారు. మన దగ్గర ఏదైనా ఒక డేటా సెట్ ఉంటే ఆ డేటా సెట్ మొత్తాన్ని కూడా డేటా ఫ్రేమ్గా మార్చడం అంటే దట్ మీన్స్ టేబుల్ రూపంలోకి మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఈ పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ అనేది ఏం చేస్తారంటే ఈ డేటా ఫ్రేమ్ రూపంలో ఉన్న డేటా మీద మనం ఏం చేస్తున్నామంటే డేటా ఫ్రేమ్లో ఉన్న డేటా మీద బోల్డన్ని ఆపరేషన్స్ అంటే ఆపరేషన్స్ ఎందుకు చేస్తాము, డేటాని యాక్సెస్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే బోల్డన్ని ఆపరేషన్స్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డేటాని యాక్సెస్ అనేది చేయడం అనేది చేస్తారు. అలా యాక్సెస్ చేయాలి అంటే మనం ఎలా తెచ్చుకుంటాం ఏంటిది అనేది బోలెడు రకాల మెథడ్స్ గురించి మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే లిటరల్గా తెలుసుకోవాలని చేసామన్నమాట. అలా తెలుసుకునేటప్పుడు నా దగ్గర ఏముందంటే ఒక టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో నాకేముంది, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నేను ఏం చేశానంటే 0 నుండి 5 అనే రోస్ వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకున్నాను. ఎలా తెచ్చుకుంటారు? అలానే సెకండ్ రో యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం తెచ్చుకోవాలనుకున్నాను. ఎలా తెచ్చుకుంటారు? అలానే నేను ఏం చేశానంటే 20th రోలో నాకేం కావాలంటే 2 కాలమ్స్ యొక్క వాల్యూస్ మాత్రమే కావాలి. అలా తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు? టేబుల్ మీద మనకి ఏ కాలమ్స్ అయినా సరే, ఏ కాలమ్స్, ఏ రోస్ ఎక్కడ ఉన్నా సరే డేటానైనా సరే మనం తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటారు అనే కాన్సెప్ట్ని మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా లిటరల్గా డిస్కస్ చేయడం అనేది చేసేసాం. అలా డేటాని తెచ్చుకోవాలంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తారంటే 2 మెథడ్స్ యూజ్ చేస్తారని చెప్పాను. వాటిలో ఒక మెథడ్ ఏంటంటే ఎల్ఓసి అనే కాన్సెప్ట్, రెండో దాన్ని ఏమని పిలుస్తారంటే ఐఎల్ఓసి అనే ఒక కాన్సెప్ట్ సహాయం చేస్తారంటే డేటా మొత్తాన్ని కూడా ఏం చేస్తారంటే తెచ్చుకోవడం, యాక్సెస్ చేయడం చేస్తారు. అలా యాక్సెస్ చేసేటప్పుడు ఎలాంటి మెథడ్స్ వాడతారు, ఎలాంటి కండిషన్లో తెచ్చుకుంటారు, ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేసామంటే ఇప్పటిదాకా డిస్కస్ చేయడం అనేది చేస్తాం అన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది, ఎనీబడి ఇంకా మీకు ఎవరికైనా సరే డౌట్స్ కనుక ఉన్నాయి అనుకోండి, వాటన్నిటి గురించి మనం ఏం చేద్దామంటే ఇంకొక సెషన్ అనేది పెట్టుకొని ఆ రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనం ఏం చేద్దామంటే కంప్లీట్ అనేది చేసేస్తున్నాం. ఎందుకంటే మన పాండాస్ అనే కాన్సెప్ట్లో ఆల్మోస్ట్ ఆల్ 60% ఆఫ్ ద కాన్సెప్ట్ మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తున్నాం. ఇంకా నెక్స్ట్ మనం చేసేది ఏంటి అప్లికేషన్, దాంట్లో పార్ట్ చేయడం, మ్యానిపులేట్ చేయడం అనేది కొన్ని ఆపరేషన్స్ ఉంది. ఈ కొన్ని ఆపరేషన్స్ చేయడం కనుక మనకు వచ్చేసిందంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీంట్లో ఇంకా ఎవరికైతే డౌట్స్ ఉంటాయి, ఎనీబడి హ్యావ్? Okay. Right now I am leaving for today's session. Tomorrow I will be there. Okay. More time. So thank you.